సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. మన మధ్యలో ఈ గెలెల సొగ్గ అబ్బాయి ఉన్నాడు కదా, మోదుగు జర్మియా గారు మన విజయవాడ నడిబొడ్డున జాన్ నెల్సన్ బైబిల్ బుక్ షాపు ఏర్పాటు చేశారు. ఈయన సాక్ష్యము చాలా అమూల్యమైనది. ఒక అతి పేద కుటుంబంలో జన్మించి కట్టుపల్లి యోహాను గారు చేరదీసి ఆయన యొక్క ప్రోత్సాహముతో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేయబడి క్రైస్తవ లోకానికే బైబిల్ గ్రంథాలు క్రైస్తవులకు అందించుట అనేది గొప్ప భాగ్యం. అది పరలోక భాగ్యం, అందరికీ రాదు. ఇక్కడున్న మన ప్రియులు డేవిడ్ గారు పెనుమాక సంఘములో బాధ్యత కలిగిన సహోదరుడు. ఈయన యవ్వనములోనే రక్షించబడి చిన్న కాయగూర బుట్టలో ఆకుకూరలు అమ్ముకుంటూ ప్రభువుని నమ్ముకొని ఈరోజు పెనుమాకలో అతిపెద్ద సంఘం, ఇప్పుడున్న సహవాసాలలో ఎక్కువ మంది విశ్వాసులు గల సంఘం. ఈయన క్షేమం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనా విజయవాడ దర్శిస్తే ఆంధ్ర ఆసుపత్రి పక్కనే జాన్ నెల్సన్ బైబిల్ బుక్ షాప్ ఉంది. సరసమైన ధరలకు మీకు లభించును గనక మీరు దర్శించాలని మనవి చేస్తూ, ఈయనేమో ఆత్మల సంపాదనలో పెనుమాక డేవిడ్ గారు ఆరోగ్యరీత్యా బలహీనుడుగా ఉండినను సేవా విషయములో నీతిమంతులు ధైర్యముగా ఉందురు అన్నట్టుగా సింహం వల్లే సాగుతూ ఉన్నారు. వీరి సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ఆమేన్. ఉండు ఒకటేసారి పనిలో పని అయిపోతుంది. కొత్త పాట పాడతాను. కొత్త పాట ఎట్లుందనుకున్నా మ్యూజిక్ మౌతుంటే జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వాడిని నీవు చూచుటలేదా, పోతున్న వాడిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కారా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. అది